السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين. أما بعد. ప్రియ విద్యార్థులారా, అల్లాహ్ యొక్క దయతో ఈరోజు మనం సూరతు తలాక్, ఖురాన్ సూరా క్రమంలో 65వ సూర 28వ పారాలో ఉంది. ముందు మనం ఈ సూరాలోని ఒక ఆయత్ గురించి ఇన్షా అల్లా చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాము. అయితే ఈ సూరతు తలాక్ ఏదైతే ఉందో, దీనికి సంబంధించి ఒక ముఖ్యమైన మాట ముందు చెప్పాల్సింది ఏమిటంటే, సూరతు నిసా ఉంది కదా, ఖురాన్ క్రమంలో 4వ సూర. సూరతు నిసా అంటే స్త్రీలకు సంబంధించిన ఆదేశాలు ఉన్నటువంటి సూర అని కూడా ఒక భావం. అయితే ఈ సూరతు తలాక్ను కొందరు వ్యాఖ్యానకర్తలు సూరతు నిసా అస్సుగ్రా, చిన్న సూరతు నిసా అని చెప్పారు. ఎందుకంటే ఇందులో కూడా వైవాహిక జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన ఘట్టం. సర్వసామాన్యంగా ఎవరికి ఇష్టం ఉండదు. దానిని మనం తలాక్, తెలుగులో విడాకులు అని అనుకుంటాము. దానికి సంబంధించిన ఆదేశాలు, ప్రత్యేకంగా విడాకులు పొందిన స్త్రీకి సంబంధించిన ఆదేశాలు ఇందులో వచ్చాయి. మనం సూర యొక్క తిలావత్, అనువాదం, అందులోని ముఖ్యమైన పదాల భావం మరియు వాటి వ్యాఖ్యానం, ఇంకా మన కొరకు ఏ గుణపాఠాలున్నాయి, ఇవన్నీ విషయాలు తెలుసుకునేకి ముందు మరొక ముఖ్య విషయం చెప్పదలుచుకున్నాను. మీరందరూ కూడా చాలా శ్రద్ధ వహిస్తారని ఆశిస్తున్నాను. అదేమిటంటే, ఖురాన్ అల్లాహ్ వైపు నుండి ఏ ఉద్దేశంతో పంపబడినదో దాన్ని ఎల్లవేళల్లో మనం గుర్తుంచుకోవాలి. సంక్షిప్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే, అల్లాహు తాలా ఖురాన్ని ఎందుకు అవతరింపజేశాడు? ఇహలోక జీవితంలో మనం మంచి ఉత్తమమైన మానవులం ఎలా కాగలుగుతాము, మన ఇహలోక జీవితం సుఖశాంతులతో ఎలా గడుస్తుంది, మరియు పరలోక జీవితంలో నరకం నుండి విముక్తి పొంది స్వర్గంలో శాశ్వతమైన సుఖశాంతులు ఎలా పొందగలుగుతాము. ఇన్న హాదల్ ఖురాన యహ్దీ లిల్లతీ హియ అఖ్వమ్. మానవ సంతతి పెరుగుదల కొరకు వివాహం అవసరం కదా. కానీ కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల మధ్యలో వారి యొక్క పరస్పరం ఒకరి అలవాట్లు మరొకరికి ఇష్టం ఉండక, లేదా వేరే కారణాల వల్ల ఈ వివాహ బంధం తెగిపోతుంది. దానినే సర్వసామాన్యంగా మనం తలాక్ అని అంటాము. అయితే ఈ వివాహం మరియు విడాకులు, నికాహ్ మరియు తలాక్కు సంబంధించిన ఉత్తమ ఆదేశాలు కూడా ఖురాన్ హదీసుల్లో మనకు ఇవ్వబడ్డాయి. మనం వాటిని మంచి రీతిలో పాటించనంత వరకు వివాహం మరియు విడాకులు, వీటికి సంబంధించిన అల్లాహ్ మరియు ప్రవక్త ఆదేశాలను పాటించనంత వరకు మన జీవితంలో నిజమైన సన్మార్గం అనేది, మన జీవితంలో మనకు ఉండవలసిన
ఓ మనశ్శాంతి అనేది ఉండదు. ఈ రోజుల్లో అనేక మంది జీవితాల్లో మనశ్శాంతి కరువైనది ఈ ఒక కారణం కూడా. ఎలా? ఒక్కసారి మీరు కేవలం ఈ సూరాలో అల్లాహు తఆలా ఏ విధంగా మనకు విశ్వాసపరంగా మరియు ఈ ఆదేశాలను వైవాహిక జీవితంలో అల్లా ఆదేశాలను మనం పాటించడం గురించి ఎలా నొక్కి చెబుతున్నాడో ఒక్కసారి ఈ ఆయతుల్లో మీరు గమనించండి. తర్వాత తిలావత్ ఇంకా వివరాలకు వెళ్దాము. అల్లాహుతారా సూరతు తలాక్ ప్రారంభంలోనే ప్రవక్తను సంబోధిస్తున్నాడు కదా. ఖితాబ్ కర్ రహా హై, ప్రవక్తను ఉద్దేశించి ఓ ప్రవక్త యా అయ్యుహన్ నబీ అంటున్నాడు. కానీ ఇదా తల్లక్తుం, మీరు అని విశ్వాసులందరికీ ఈ ఆదేశం ఇస్తున్నాడు. ఇందులో గమనించాల్సిన విషయం ఏంటి? ఫతల్లిఖూహున్న. ఇక్కడ మీరు చూస్తున్నారా? ఫతల్లిఖూహున్న. నా మౌస్ ఎక్కడైతే కల్పిస్తున్నానో ఇది అంటే అల్లా ఆదేశిస్తున్నాడు, మీరు మీ ఇష్టం వచ్చినట్లు విడాకులు ఇవ్వకూడదు. లిఇద్దతిహిన్న, వారి గడువు ఇద్దత్ ప్రకారంగా విడాకులు ఇవ్వాలి. అంటే ఏమిటి? సున్నత్ కే తరీకే కే ముతాబిక్ నికా అని మనం అనుకుంటాము కదా. పెళ్లి కార్డుల మీద అన్నికాహు మిన్ సున్నతి అని మనం ముద్రించుకుంటాము కదా. షాదీ ఖానా ఆబాదీ అని ఉర్దూలో, వివాహం ఒక గృహ నిర్మాణం కొరకు, ఉత్తమ సమాజ నిర్మాణం కొరకు అన్నటువంటి పదాలను ముద్రించుకుంటాము కదా. ఎలాగైతే ఆ నికా సున్నత్ ప్రకారంగా జరగాలి అన్నటువంటి ఒక ఆలోచన ఉంటుందో, విడాకుల విషయంలో మీరు స్త్రీలు, పురుషులు, భార్యలు, భర్తలు ఎందుకు ఈ అల్లా ఆదేశాన్ని పాటించరు? మీరు విడాకులు ఇచ్చే అవసరం వచ్చినప్పుడు కూడా గడువు ఇద్దత్ ప్రకారంగా విడాకులు ఇవ్వాలి అన్నటువంటి ఆదేశం. ఓకే. ఇక ఇదే ఆయత్, మొదటి ఆయత్లోనే ఉన్నాం మనం, గమనించండి. వత్తకుల్లాహ రబ్బకుం, మీ ప్రభువైన అల్లాహకు భయపడుతూ ఉండండి. అల్లాహు అక్బర్. మన విడాకులు ఇచ్చే సమయం వచ్చినప్పుడు అల్లాతో నిజంగా భయపడతామా మనం? ఏపో నీలాంటి నాకు 100 మొగోళ్ళు దొరుకుతారు, నువ్వు నాకు ఒక మొగడువిగా ఉండి నన్ను చూసినావా అని ఈ విధంగా అనే మన ఎందరో భార్యలు కూడా ఉన్నారు కదా, స్త్రీలు కూడా ఉన్నారు కదా. అంటే నేను చెప్పే ఉద్దేశం, అటు భర్త కానివ్వండి, భార్య కానివ్వండి, ఒకవేళ భర్తకు భార్య ఇష్టం లేదు లేదా భార్యకు భర్త ఇష్టం లేడు, అలాంటప్పుడు విడిపోయే సందర్భంలో కూడా మనం అల్లాతో భయపడి అల్లా యొక్క చట్టం ఏదైతే ఉందో, అల్లా చూపిన విధానం ఏదైతే ఉందో ఆ రీతిలో మనం ఆ తర్వాతనే వెంటనే గమనించండి, అల్లా అంటున్నాడు, మీరు వారిని వారి ఇండ్ల నుండి గెంటి వేయకండి. పురుషులకు చెప్తున్నాడు, స్త్రీల గురించి. లా తుఖ్రిజుహున్న మిన్ బుయూతిహిన్న. ఇక్కడ గమనించండి, మిన్ బుయూతిహిన్న, వారి ఇండ్ల నుండి. అంటే భర్త సంపాదించి గాని, కిరాయికు గాని, నెలకు కిరాయిలు కట్టుకుంటూ గాని భార్యను ఏ ఇంట్లో ఉంచుతాడో, అల్లాహుతాలా ఇక్కడ గమనించండి, స్త్రీలకు ఎంత గౌరవం ఇస్తున్నాడు. మీరు వారి ఇండ్ల నుండి వారిని గెంటి వేయకండి. ఎప్పటి వరకైతే భార్య భర్త యొక్క వివాహ బంధంలో ఉంటుందో ఆ ఇల్లు భార్యది కూడా. ఏ భర్తకు కూడా రే నీ తండ్రి నాకేమి ఇవ్వలేదు అని అనడానికి హక్కు లేదు. స్వయంగా భర్త ఇల్లు యొక్క వసతి ఏర్పాటు చేయాలి. స్త్రీలకు మళ్ళీ చెప్తున్నాడు చూడండి అల్లాహ్ తాలా, వారు సైతం వెళ్ళిపోకూడదు. సరే నేనంటే నీకు ఇష్టం లేదు కదా, పోతాను నేను నా తల్లిగారింటికి అని ఇలా వెళ్ళిపోవడం వెంటనే
అంతకు ముందు ఏ ఏ అల్లా యొక్క ఆదేశాలను మనం పాటించాలో దాని గురించి గమనించకపోవడం. ఈ ఒక్క ఆయతలోనే గమనించండి. వతిల్క హుదూదుల్లాహ్, వతిల్క ఇవి అల్లా నిర్ధారించిన హద్దులు. ఎవరైతే అల్లా విధించిన హద్దులను అతిక్రమిస్తాడో అతను తన స్వయానికి అన్యాయం చేసుకుంటున్నాడు. ఫకద్ వలమ నఫ్స. విడాకుల విషయంలో ఈ భయాలు మనకున్నాయా? ఇంకా గమనించండి. విడాకులంటే ఒక రకంగా మనం కేవలం చెడు వైపునకే ఇష్టం వచ్చినట్టు కోపంలో ఏం చేయాలో అది చేసి తీరుతాము. కానీ ఇక్కడ కూడా మనకు అల్లా ఆదేశాలను అనుసరించడం అవసరం అన్న విషయం గమనిస్తామా? మళ్ళీ ఇక్కడ గమనించండి. వాస్తవంగా ఇక విడిపోవడానికే వచ్చేసారంటే మరి ఆ స్త్రీలు తమ గడువు ఇద్దత్కు చేరుకున్నప్పుడు వారిని ఉత్తమ రీతిలో వివాహ బంధంలోనైనా ఉంచుకోండి, లేదంటే ఉత్తమ రీతిలో వారిని వేర్పరచటమైనా చేయండి. ఈ రోజుల్లో పురుషులు ఆలోచిస్తున్నారా? ఒకవేళ విడిపోవడమే అవసరం ఉంటే ఉత్తమ రీతిలో తల్లిగారింటికి పంపిస్తున్నారా? ఉత్తమ రీతిలో వదులుతున్నారా? కోట్ల వరకు ఎక్కడం, పోలీస్ స్టేషన్లలో కేసులు పోవడం. ఎందుకు? పోలీస్ స్టేషన్లలో, పంచాయతీలలో, జమాతులలో, వాళ్ళలో వీళ్ళల్లో ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి? స్వయం వారిద్దరూ అల్లా ఆదేశాలను పాటించనందుకు. మళ్ళీ ఇక్కడ మీరు గమనించండి. ఈ రెండో ఆయతలో ذَلِكُمْ يُوعَظُ بِهِ مَنْ كَانَ يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ. అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసించే వానికి ఇందు మూలముగా ఉపదేశించబడుతుంది. మరి నిజంగానే నాకు అల్లాపై విశ్వాసం ఉందా? అల్లా ఉపదేశాన్ని స్వీకరిస్తున్నానా? నాకు పరలోకంపై విశ్వాసం ఉందా? అంతిమ దినంపై విశ్వాసం ఉందా? నేను అల్లా యొక్క ఈ ఆదేశాన్ని పాటిస్తున్నానా? పైన మీరు మొదటి ఆయతలోనే విన్నారు కదా, వత్తకుల్లాహ రబ్బకు, మీ ప్రభు అయిన అల్లాను భయపడండి అని. మళ్ళీ ఇక్కడ అల్లా ఎలా చూపుతున్నాడు లాభాన్ని? అల్లాకు భయపడుతూ మసులుకుంటాడు. ఎవడైతే అల్లాకు భయపడుతూ మసులుకుంటాడో అతనికి అల్లాహ్ ఈ సంక్షోభం నుండి బయటపడే మార్గం కల్పిస్తాడు. ఎంత గొప్ప వాగ్దానం ఉన్నదో గమనించండి. అస్తగ్ఫిరుల్లాహ్. ఎంత గొప్ప వాగ్దానం ఉన్నదో గమనించండి. వమన్ యత్తఖిల్లాహ యజఅల్ లహు మఖ్రజా. ఈ సంక్షోభం నుండి బయటికి పడే మార్గం అల్లాహ్ తాలా కల్పిస్తాడు. ఒకటేనా లాభం? కాదు. వయర్జుకుహు, అతను ఊహించనైనా లేని చోటు నుండి అతనికి ఉపాధిని సమకూరుస్తాడు. నేను ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను, రిజ్క్ అని మనం అరబీలో ఏ పదమైతే అంటామో యర్జుకు, రిజ్క్ అంటే కేవలం మన కడుపుకు సంబంధించిన కూడు మాత్రమే కాదు, మన మనస్సుకు సంబంధించిన, మన జీవన మనుగడకు సంబంధించిన అన్ని విధాలుగా అల్లాహు తాలా ఎక్కడ ఏ అవసరం ఉన్నదో అది ఏదైతే మనకు ప్రసాదిస్తాడో అది అసలైన రిజ్క్. మరి ఈ విషయంలో కూడా మనం అల్లాపై భరోసా, అల్లాపై భారం మోపిన వానికి అల్లాయే చాలు. వమన్ యతవక్కల్ అలల్లాహి ఫహువ హస్బు. అయితే ఈ విషయంలో మనం అల్లాపై ఏ రీతిలో భారం వేయాలి? చూడండి, ఇక్కడ విడాకుల విషయాలు వస్తున్నాయి, తక్వా గురించి ఎలా చెప్తున్నాడు. విడాకుల విషయం వస్తుంది, తవక్కుల్ గురించి ఎలా చెప్తున్నాడు. విడాకుల విషయం ఉన్నది ఇక్కడ, దానికి సంబంధించిన ఆదేశాలు వివరాలు ఉన్నాయి. యుమిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్, అల్లాహ్ను పరలోక దినాన్ని విశ్వసించే విషయం ఇక్కడ ఉన్నది. అయితే సర్వసామాన్యంగా ఈ రోజుల్లో మన పరిస్థితి ఎలా ఉంది? విడాకుల విషయంలో కూడా మనం ఇస్లాం ఆదేశాలకు కట్టుబడి ఉండాలి. దీని గురించి అల్లా వద్ద ప్రశ్నించడం జరుగుతుంది. రేపటి రోజు నేను అల్లాకు నా ముఖం చూపించుకునేది ఉంది, అతని వద్ద నిలబడేది ఉన్నది. ఇలాంటి భయం మనకేదైనా ఉన్నదా? మళ్ళీ ఇక్కడ ఈ 4వ ఆయతలు గమనించండి. 4వ ఆయతలో విడాకులు ఒకవేళ అయినాయి, అయితే ఎన్ని రోజుల ఎన్ని నెలల గడువు అన్న విషయం ఇక్కడ చెప్పబడింది. ఒకవేళ గర్భంతో ఉంటే ఎలా, గర్భం లేకుంటే ఎన్ని నెలలు, ఈ వివరాలు ఉన్నాయి. తర్వాత అవన్నీ మనం తెలుసుకుందాము. కానీ విశ్వాసపరంగా మనలో అల్లా ఆదేశాలను పాటించాలి అన్నటువంటి ఒక భయం ముందు కలగాలి. దాని గురించి నేను కొన్ని హింట్స్ చూపిస్తున్నాను ఈ సూరాలో. మళ్ళీ ఈ ఆయత్ చివరిలో అల్లా తల గమనించండి, వమన్ యత్తఖిల్లాహ యజఅల్ లహు మిన్ అమ్రిహి యుస్రా.
ఎవడు అల్లాహకు భయపడతాడో అతనికి అల్లా అతని వ్యవహారంలో అన్ని విధాలా సౌలభ్యం కల్పిస్తాడు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఇక వచ్చేసింది పరిస్థితి, కలిసి ఉండలేము. కానీ ఇక ముందు కూడా ప్రాణం ఉన్నంత వరకు జీవితం అయితే గడపాలి కదా. అటు ఒక విడాకులు పొందిన స్త్రీకి కూడా ఒక మంచి భర్త అవసరం కదా, ఇటు విడాకులు ఇచ్చిన భర్తకు కూడా ఒక వేరే మంచి భార్య అవసరం కదా. ఇక్కడ కూడా మీరు తక్వాను పాటించండి. ముందు మీకు జీవితం ఇక దుర్భరమే, ఖలాస్ ఇక విడాకులు అయిపోయింది అంటే మన ఇద్దరి జీవితాలు వేస్ట్ అయిపోయినట్లే అని భావించకండి. నిజంగా మీలో తక్కువ ఉండేది ఉంటే, మీరిద్దరిలో అనుకూలత, మీరిద్దరిలో ఏకభావం లేనందుకు మీరు కలిసి ఉండలేకపోతున్నారు. కానీ మీరిద్దరూ వేరైపోతే అల్లా ఇంకా ముందు జీవితాలు మీకు మరి సౌలభ్యం ప్రసాదించవచ్చును. ఎందుకు మీరు అలాంటి ఆశ అల్లా పట్ల కలిగి లేరు? ముందు అల్లాతో భయపడి జీవితం గడపండి. ఈ విషయంలో కూడా, విడాకుల విషయంలో కూడా తక్వా యొక్క అవసరం ఎంతగా ఉన్నదో గమనించండి. ఎన్నిసార్లు వచ్చింది ఇప్పుడు మనకు? మొదటి ఆయతులో వచ్చింది మీ ప్రభు అయిన అల్లాను భయపడండి అని. ఆ తర్వాత రెండో ఆయత్ చివరిలో వచ్చింది కదా, తక్వా యొక్క లాభం సంక్షోభాల నుండి బయటికి తీస్తాడు అని. మళ్ళీ అల్లాహుతాలా ఈ నాలుగో ఆయత్ చివరిలో కూడా తక్వా యొక్క లాభం తెలిపాడు, సౌలభ్యం ప్రసాదిస్తాడని. మళ్ళీ ఇక్కడ గమనించండి, దాలిక అమ్రుల్లా, ఇది అల్లాహ్ ఆజ్ఞ. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అరే, హెడ్ మాస్టర్ చెప్పారండి, ఆర్డర్ ఇచ్చారు, తప్పకుండా చేయాలి. ప్రిన్సిపల్స్ గారు ఆర్డర్ ఇచ్చారు, తప్పకుండా చేయాలి. మన ఎమ్మెల్యే గారు చెప్పారు కదా, ఇక మనం చేయకుంటే ఎలా? ఇలా అనుకుంటాము కదా. మనకంటే పైన ఉన్నటువంటి అధికారుల వారి ఆజ్ఞను, వారి ఆర్డర్స్ని తప్పకుండా ఫాలో చేయాలి, పాటించాలి అని. మరి వివాహానికి సంబంధించిన, విడాకులకు సంబంధించిన అల్లా యొక్క ఆదేశం ఇది, అల్లా యొక్క ఆజ్ఞ ఇది. ఎప్పుడైనా మనం గమనిస్తున్నామా ఈ విషయాన్ని? అన్జలహు ఇలైకుం, అల్లా ఆయన మీ వైపు అవతరింపజేశాడు ఈ ఆదేశాలను. అల్లాహు అక్బర్. చూడండి, మనం జీవితంలో కలిసి ఉన్న భార్యాభర్తలు ఒకవేళ విడిపోయినా కానీ, పరిస్థితి ఏమి జరిగినా, మనందరమైతే అల్లా ముందు హాజరై మనకు లెక్క ఇవ్వాల్సి ఉంది కదా. మనమందరము చాలా చాలా పుణ్యాలు ఎక్కువగా పొంది, మన యొక్క పుణ్యాల త్రాసు చాలా బరువుగా అయి స్వర్గం వైపునకు పోవాలి కదా మనం, లేకుంటే చాలా నష్టం కదా మనకు. మరి ఇక్కడ మరోసారి అల్లా తల ఆయత్ నంబర్ 5లో కూడా, ఎవడు అల్లాకు భయపడతాడో వమన్ యత్తఖిల్లా యుకఫిర్ అన్హు సయ్యిఆతిహి, అతని పాపాలను అల్లా అతని నుండి రూపు మాపుతాడు. అల్లాహు అక్బర్. భార్యాభర్తల జీవితం అన్నప్పుడు ఏదో చిన్నపాటి పొరపాట్లు ఎన్నో జరుగుతాయి కదా. ఒకరికొకరు తిట్టుకుంటారు కొన్ని సందర్భంలో, ఇంకా వేరే ఎన్నో రకాలుగా. ఆ పాపాలన్నీ ఎలా పోవాలి మనవి? అయ్యో, నిజంగా అల్లా వీటి గురించి ఏం ఆదేశం ఇచ్చాడో నేను దాని ప్రకారంగా పాటిస్తాను అన్నటువంటి ఒక తపన ఉండాలి. అల్లా యొక్క భయం ఉండాలి. ఈ తక్వా కూడా గమనించండి, ఈ భయం కూడా మన పాపాల మన్నింపుకు కారణమవుతుంది. అంతేనా? కాదు. మరో గొప్ప శుభవార్త, అతనికి గొప్ప పుణ్య ఫలాన్ని ఒసగుతాడు. మీరు గమనించండి ఒకసారి, మన వైవాహిక జీవితం, వివాహం కానివ్వండి, మన యొక్క విడాకులు కానివ్వండి, మన విశ్వాసంతో అంటగట్టి, మన విశ్వాసంతో ముడిపడి ఉన్నాయి. అందుకొరకే సోదర మహాశైలారా, నాకు డబ్బు ఉన్నందుకు కొందరు ఏం చేస్తారు, ఎంత దూరమైనా నేను కోట్ల వెంట తిరగడానికి సిద్ధంగా ఉన్నాను అనుకుంటారు. ఏంటి, 4 బొక్కలు వారేస్తే ఎన్ని కుక్కలు దొరకను అన్నట్లుగా సామెతలు ఇచ్చుకుంటా, ఫలానా వకీల్, ఫలానా లాయర్, ఫలానా నాకు ఇలా సపోర్ట్ చేస్తాడు, అలా సపోర్ట్ చేస్తారు అనుకుంటా, వారి మీదనే ఆధారపడుకుంటా డబ్బు ధనాన్ని ఎలా వృధా చేస్తున్నారు ఎంతమంది? అవునా కాదా? అల్లా యొక్క భయం ఎక్కడ పోతుంది? ఇది అల్లా ఆజ్ఞ, నేను పాటించాలి అన్నటువంటి మనలో ఉన్నదా? ఇంకా చూడండి, ఈ ఆయతలో కూడా, ఆయత్ నంబర్ 6లో, ప్రతి ఒక్కరూ మీ స్తోమత మేరకు మీరు ఉండే చోటే విడాకులు పొందిన ఆ మహిళలను కూడా ఉండనివ్వండి. అయితే దీని యొక్క వివరణ ఏంటి తర్వాత మనం ఇంకా తెలుసుకుందాము. కానీ ఇక్కడ కూడా గమనించండి, అల్లా ఇవన్నీ ఆదేశాలు మనకు ఇచ్చి ఉన్నాడు కదా. వారిని ఇబ్బంది పాలు చేసే ఉద్దేశంతో బాధించకండి. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్.
కానీ ఈ రోజుల్లో ఏం జరుగుతుంది? ఎవరికి వెనుక ఎంత గ్యాంగ్ ఉంటుందో, ఎంత డబ్బు లేదా వేరే రకాల బలం ఉంటుందో దాని ప్రకారంగా నేను వానికి ఇక వాడు నాతో ఇలా చేశాడు కదా, అది నాతో ఇలా చేసింది కదా, నేను వానికి చూపించాలి, నేను దానికి చూపించాలి అనుకుంటూ ఎన్ని ప్లాన్లు చేస్తాము మనం. కానీ అల్లా యొక్క ఆదేశం గమనించండి, వారిని ఇబ్బందుల పాలు చేసే ఉద్దేశంతో బాధించకండి. స్త్రీ పురుషుణ్ణి గాని, పురుషుడు స్త్రీని గాని సర్వసామాన్యంగా ఇలాంటి పాపం పురుషుల వైపు నుండి స్త్రీలకు జరుగుతుంది గనక ప్రత్యేకంగా వారిని ఉద్దేశించి చెప్పడం జరిగింది. సోదర మహాశివులారా, అల్లాహు అక్బర్. ఈ ఆయతులలో ఎన్ని విషయాలు ఉన్నాయి కదా. ఆయత్ నంబర్ 7లో, ఆయత్ నంబర్ 7లో అల్లా ఏ ప్రాణి పైన దానికి ఇచ్చిన దానికంటే ఎక్కువ భారం మోపడు. అల్లా ఇబ్బందుల తరువాత సౌలభ్యాన్ని కూడా కల్పిస్తాడు. ఈ రెండు సెంటెన్స్లను, ఒకటి, అల్లా ఏ ప్రాణిని కూడా దానికి మించిన భారం, అది ఎంత మోయగలుగుతుందో అంతకంటే ఎక్కువ వేయడు. ఈ రోజుల్లో మనం ఏమనుకుంటాము, అబ్బా ఇక చాలు. మనం కష్టాలను కొనుక్కోవద్దు, కష్టాలు రావాలని కోరుకోవద్దు. వచ్చిన కష్టాలను దూరం కావడానికి మంచి సాధనాలను ఉపయోగించాలి. కానీ ఎలా? అన్నిటికంటే ముందు అల్లాహ్ వైపునకు మరలి, అల్లాహ్ వైపునకు మరలి. ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి ఆదేశాలు నమాజ్కు సంబంధించినవి కానివ్వండి, ఇంకా వేరే మన వైవాహిక జీవితంలో కానివ్వండి, ఏమని, అబ్బా ఈ కాలంలో ఎవరు చేస్తారయ్యా, ఈ కాలంలో ఎవరితో ఇది చేయ శక్తి ఉంటుంది అన్నటువంటి మాటలు మనం మాట్లాడుకుంటాము. కానీ అల్లా ఏమంటున్నాడు? ఏ ప్రాణిపై కూడా అల్లాహు తాలా అతడు మోయగలిగే భారం కంటే ఎంతనైతే మోయలేడో అది వేయడు. అంతేకాదు, ఒక కష్టం, ఒక ఇబ్బంది మీకు ఏర్పడుతుంది, తప్పకుండా అందులోనే లేక దాని వెంటనే అల్లా సౌలభ్యాన్ని కూడా ప్రసాదిస్తాడు అన్నటువంటి అల్లా యొక్క శుభవార్తను, వాగ్దానాన్ని మనం ఎందుకు విశ్వసించము, ఎందుకు నమ్మం? కొందరు, ఉదాహరణకు, భర్తకు ఇష్టం లేదు భార్య, అక్కడ ఎలా బెదిరిస్తాము మనం? నువ్వు నేను చెప్పిన ప్రకారంగా ఉండకుంటే ఇక నన్ను వదిలావంటే నీవు ఎక్కడా నీకు గతి ఉండదు, ఇక నువ్వు చచ్చిపోవాల్సిందే, నిన్ను ఎవడు చేసుకుంటాడు అన్నటువంటి మాటలు ఈ రోజుల్లో మనం మాట్లాడతాం కదా. ఒకసారి ఆలోచించండి. ఈ ఆయుధను చూసుకొని అల్లా ఇబ్బందుల తర్వాత సౌలభ్యాన్ని కూడా కల్పిస్తాడు, ఈ నమ్మకం మనకు ఉంటుందా? కానీ విశ్వాసం అన్నది లోపిస్తుంది, అల్లా యొక్క భయం అనేది ఉండదు. కనుక ఏం జరుగుతుంది? ఎలా అంటే అలా మాట్లాడి బాధలే కలిగించుకుంటాము. అల్లా తల ఏదైతే ఇక్కడ చెప్పాడో చూడండి, ఇంతకుముందు పైన, లా తుదార్రుహున్న లితుదయ్యికు అలైహిన్న, వారిని ఇబ్బందుల పాలు చేసే ఉద్దేశంతో బాధించకండి. ఈ రోజుల్లో కొంచెం ఎడబాటు, కొంచెం ఏదైనా మనస్పర్ధలు ఏర్పడ్డాయి అంటే ఒకరికి ఒకరు ఎలా నష్టం చేకూర్చుకోవాలన్నటువంటి ప్లాన్లే చేసుకుంటూ ఉంటారు. కానీ మన ఈ ప్లాన్ల కంటే, మన ఈ శక్తి కంటే, మన ఈ అంగబలం, దండబలం, ధనబలం, జనబలం, ఏదేది మన వెంట ఉన్నా గాని అన్నిటికంటే పెద్ద బలం, పెద్ద శక్తి, పెద్ద సామర్థ్యం గలవాడు అల్లాహ్. మరియు అల్లాహ్ యొక్క ప్లాన్లు, మన అల్లా యొక్క ప్లాన్ల ముందు మన ప్లాన్లు ఏమీ లేవు అన్నటువంటి భయం మనలో ఎవరికైనా ఉంటుందా? ఈ ఆయత్ వరకు చూడడానికి, ఆయత్ నంబర్ 7 వరకు అల్లాహు తాలా మన ఈ విడాకులకు సంబంధించిన ఆదేశాలు ఇచ్చాడు. వాటి మధ్యలో ఉన్నటువంటి విశ్వాసపరంగా తక్వాకు సంబంధించిన మరియు మన పరలోక విశ్వానికి సంబంధించిన ఎలాంటి విషయాలు గుర్తు చేశాడో, వీటన్నిటిలో అతి ముఖ్యంగా 2 మాటలు నేను చెప్తున్నాను, మరోసారి గమనించండి. ఈ 7 ఆయతుల్లో ఒకటేం చదివారు మీరు?
ذَلِكُمْ يُوعَظُ بِهِ مَنْ كَانَ مِنْكُمْ يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ. అల్లాహ్ను విశ్వసించే, పరలోక దినాన్ని విశ్వసించే వారి కొరకు ఇది ఒక ఉపదేశం అని ఒక చోట అన్నాడు. మరో చోట ఏమంటున్నాడు? ذَلِكَ أَمْرُ اللَّهِ أَنْزَلَهُ إِلَيْكُمْ. ఇది అల్లా ఆజ్ఞ. అల్లా మీ కొరకు ఇది అల్లా అవతరింపజేశాడు. సోదర మహాశయులారా, ఇక్కడే మనం మన విశ్వాసాన్ని సరిచేసుకోవాలి. మనం ఎలాగైతే నమాజు విషయంలో అయ్యో అల్లా ఏం ఆదేశించాడు, ప్రవక్త విధానం ఏంటి అన్నటువంటి ఒక తపన ఉంటుంది కదా, తెలుసుకోవాలి, అలాగే పాటించాలి. ఉపవాసాల విషయాలు, అయ్యో నేను కుల్లి చేస్తూ ఉంటే కొంచెం ఒక బొట్టు ఒక చుక్క అలా గొంతులో దిగినట్లు ఏర్పడింది, ఇప్పుడు నా ఉపవాసం ఏమవుతుంది ముల్సా, నా ఉపవాసం అల్లా స్వీకరిస్తాడా లేదా? అయ్యో అయ్యో నేను రాత్రి ఉపవాసం ఉండాలనుకున్నాను, మంచి శైలి కొరకు భోజనం అంతా తయారు చేసుకున్నాను, కానీ లేచే వరకు మేల్కొనే వరకు ఆలస్యమైంది, మరి నా రోజు సంగతి ఏమిటి? ఇలా అడుగుతారు కదా. వివాహానికి సంబంధించిన, విడాకులకు సంబంధించిన ఏంటి ఆదేశాలు? ఖురాన్లో అల్లాహుతాలా ప్రత్యేకంగా తలాక్ అన్న పేరుతో ఒక సూర అవతరింపజేశాడు. సూరె బకరాలోనైతే సుమారు ఒక 7, 8, 10 ఆయతుల్లో వివరంగా, పెద్ద పెద్ద ఆయతులు అవి, వివరంగా విడాకుల గురించి చెప్పాడు. సూరతుల్ నిసాలో కొన్ని విషయాలు, సూరతుల్ అహజాబ్లో ఒక ఆయత్. ఈ విధంగా అవి చదవాలి, తెలుసుకోవాలి, జ్ఞానం పొందాలి అని మనం ఆలోచిస్తామా? మరో విచిత్ర విషయం ఏంటి? సూరతు తలాక్లో సర్వసామాన్యంగా మన ఇండియా ఖురాన్లలో రుకులు అని ఉంటాయి కదా. ఇక్కడి వరకు మొదటి రుకు అయిపోయింది 7 ఆయతుల వరకు. ఈ 8వ ఆయతు నుండి 2వ రుకు మొదలవుతుంది. కానీ 8వ ఆయతిక ఇందులో ఉన్న విషయం ఒకసారి గమనించండి. ఎన్నో జనపదాల వారు తమ ప్రభు ఆజ్ఞ పట్ల, ఆయన ప్రవక్తల పట్ల తిరుగుబాటు ధోరణిని అవలంబించిన కారణంగా మేము కూడా వారి నుండి కఠినంగా లెక్క తీసుకున్నాము, కానరాని రీతిలో వారిని దెబ్బతీశాము. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఇక్కడ ఆయత్ నంబర్ 5లో ఏం చూశారు? ذَلِكَ أَمْرُ اللَّهِ. పైన ఆయత్ నంబర్ 1లో ذَلِكُمْ يُؤْمِنُ ذَلِكُمْ يُوعَظُ بِهِ. మీలో విశ్వాసం మరియు పరలోకంపై విశ్వాసం, అల్లాపై పరలోకంపై విశ్వాసం కలిగిన వారికి ఉపదేశం. ذَلِكَ أَمْرُ اللَّهِ అని ఇక్కడ ఆయత్ నంబర్ 5లో. మరి ఆయత్ నంబర్ 8లో మీకంటే ముందు ఎన్నో జనపదాల వారు, అంటే ఎన్నో నగరాలను, కరియా, ఎన్నో బస్తీలను, కర్యాలను, అతత్ అన్ అమ్రి రబ్బిహా వరుసులిహి, అల్లా ఆజ్ఞను, అల్లా యొక్క ప్రవక్తల ఆజ్ఞను వ్యతిరేకించారు. అందుకు ఏం చేశాము? వారితో చాలా కఠినంగా లెక్క తీసుకున్నాము. అదబ్నాహా, వారికి అదాబ్ ఇచ్చాము. అదాబన్ నుక్రా, మూలంలో హిసాబ్ లెక్క, అదాబ్ శిక్ష అని 2 పదాలు వచ్చాయి. ఈ 2 ప్రాపంచికమైన శిక్షల్ని సూచిస్తున్నాయి. లేక కొంతమంది అభిప్రాయం ప్రకారం అదాబన్ నుక్ర అంటే కరువు కాటకాలకు, భూమిలో కూరుకుపోవటం లాంటి ప్రాపంచికమైన శిక్షలు కాగా, హిసాబన్ షదీదా, గట్టి లెక్క, పరలోకానికి సంబంధించిన శిక్ష అని కూడా చెప్పడం జరిగింది. ఏం తెలుస్తుంది? ఈ రోజుల్లో విడాకులకు సంబంధించి మనకు ముస్లిం పర్సనల్లా అని ఒకటి మన భారతదేశంలో ఉన్నప్పటికీ అందులో జోక్యం చేసుకొని ప్రభుత్వం వైపు నుండి విడాకులకు సంబంధించిన ఎలాంటి కొత్త చట్టాలు వచ్చాయో ఇవి కూడా ఒక శిక్షగా ఈ రోజుల్లో భావిస్తున్నారు కదా ప్రజలు. ఇస్లాంతో ఏమాత్రం సంబంధం లేని వారికి ముస్లింల యొక్క జీవితాల్లో వారి విడాకులకు సంబంధించిన ఒక ఆదేశం గురించి మంచి మార్గాలు చూపాలి అన్నటువంటి ఏదైనా మంచి సద్బుద్ధి కలిగిందా? కాదు. వాస్తవానికి మనం అల్లా ఆజ్ఞలను ఉల్లంఘించాము. ఈ వివాహ విడాకులకు సంబంధించి ప్రవక్త విధానాన్ని తొక్కేశాము, వదిలేశాము.
ప్రవక్త విధానం అంటే అరే ఏదో అది మొలసాబ్లు చేసుకుంటారు, మనకేం అవసరం రా ఈరోజు అని అనుకునే పరిస్థితికి వచ్చింది. ఇలా అనుకుంటున్నారు కూడా ఎందరో ముస్లింలు. అందుకని అల్లాహుతాలా ఈ రకమైన కొన్ని శిక్షల రూపంలో మనకు చూపిస్తున్నాడు. ఇకనైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకోమా మనం. విడాకులకు సంబంధించిన ఆదేశాల వెంటనే ఒక అయ్యిం మిన్ కరియా, ఇంతకు ముందు ఎన్ని బస్తీల వారు ఉన్నారు, వారిని మేము గట్టిగా లెక్క తీసుకున్నాము, చాలా కఠినంగా వారిని శిక్షించాము. ఎందుకని? అతత్ అన్ అమ్రి రబ్బిహా వరుసులి, తన ప్రభు ఆదేశాలను, తన ప్రవక్త ఆదేశాలను తుంగలో తొక్కేశారు. ఏమాత్రం పట్టించుకోకుండా వాటిని మనం ఆచరించాలి అన్నటువంటి ఏ కొంచెం కూడా భయం లేకుండా మెదులుతున్నారు. కనుక ఇహలోకంలో కూడా ఇలాంటి శిక్షలు వస్తాయి. ఇహలోకంలో ఏదైనా వేరే అవిశ్వాసుల వైపు నుండి వచ్చే శిక్షలే కాకుండా మన జీవితాలు ఏ దుర్భరం అవుతున్నాయో, మన కళ్ళకు చలువ ఉండి మన ఆజ్ఞ పాలిస్తూ ఉండే అటువంటి సంతానం మనకు ఏదైతే ఉండాలో, ఆ సంతానంలో అలాంటి మంచి మార్గం మనం చూడటం లేదు. సంతానం ద్వారా మనకు ఒక మనశ్శాంతి అనేది దొరకడం లేదు. ఎందుకని? మన వైవాహిక జీవితంలో అల్లా యొక్క ఆదేశాలు ఏమున్నాయో వాటిని పాటించకపోవడం వల్ల. సోదర మహాశివులారా, ఇన్షా అల్లాహ్ వచ్చే క్లాస్లో అల్లా యొక్క దయతో ఆయతులు చదివి ఇందులో విడాకులకు సంబంధించినవి ఏమున్నాయి అన్నది ఇన్షా అల్లాహ్ తెలుసుకుందాము. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్లుగా సూరా చదువుతున్నప్పుడు, ఇప్పుడు ఉదాహరణకు సూరతు తలాక్ చదువుతున్నారు, మీరే స్వయంగా అసలు బయాన్ తెలుగు ఓపెన్ చేసి చదువుతున్నారు అనుకుందాము. కేవలం ఒకే ఒక చోట మన దృష్టి ఆగిపోయి ఉండకూడదు, విడాకులకు సంబంధించి ఇందులో ఏమేమి ఆదేశాలు ఉన్నాయి అని. ఎందుకంటే అదే మూడులో చదువుకుంటూ పోతే వేరే ఆదేశాలు అందులో ఏమొస్తున్నాయో వాటి పట్ల ఏ శ్రద్ధ ఉండదు. నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ గమనించండి, కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుంది, మీరు నడుస్తూ ఉంటారు, ఎన్నో విషయాలు పక్కన ఉంటాయి, చూసుకుంటూ వెళ్తారు, కానీ గమనించలేరు మీరు. ఎందుకు? మీ దృష్టి ఏదో ఒక ఆలోచనల్లో ఒక దానిపై ఉంటుంది. నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు ఇదే సూరతు తలాక్ చదువుతున్నారు మీరు, కానీ ఈ సూరతు తలాక్ చదువుతున్నప్పుడు మైక్ ఆఫ్ చేసుకోండి మీ వద్ద నుండి. ఈ సూరతు తలాక్ మీరు చదువుతున్నప్పుడు ఆయతులలో నేను ఇప్పుడు ఏదైతే కొన్ని భావాలు చూపించాను కదా, విశ్వాసం గురించి, తక్వా గురించి, అల్లా యొక్క ఆజ్ఞ అని, ఉమ్, మళ్ళీ పోతే 8వ ఆయతలో అల్లా యొక్క శిక్ష గురించి, మళ్ళీ చూడండి ఇక్కడ ఆయత నెంబర్ 10లో కూడా అల్లాహుతాలా వారి కొరకు కఠినమైన శిక్షను సిద్ధపరిచి ఉంచాడు అని అంటున్నాడు. ఫత్తకుల్లాహ్ యా ఉలిల్ అల్బాబ్, ఓ విశ్వసించిన ఓ విఘ్నులారా, బుద్ధిమంతులారా, అల్లాహకు భయపడండి. ఖద్ అన్జలల్లాహు ఇలైకుం దిక్రా, నిశ్చయంగా అల్లా మీ వైపు హితబోధను పంపాడు. అంటే ఏంటి ఇది? కేవలం చదువుకుంటూ ఇలా వెళ్ళిపోయేదేనా? అవును, నిజంగా నా కొరకు హితబోధ ఉంది. ఏంటి హితబోధ? నేను ఆచరించాలి అని మనం ఆలోచించవద్దా? అలాగే ఇందులో చూడండి ఆయత నంబర్ 11లో అల్లాహ్ తఆలా శుభవార్తలు కూడా ఇచ్చాడు. ఆ తర్వాత ఈ 12వ ఆయత్ ధర్మవేత్తలు అల్లా గురించి తెలుసుకునే విషయంలో ఎంత గొప్ప విషయం చెబుతున్నారో ఒకసారి ఆలోచించండి. మీరు ఇహలోకంలో ఓ భర్తల్లారా, మీరు మొగోళ్ళైనందుకు మీ చేతిలోనే మేము కళ్ళం ఇచ్చినందుకు, అంటే అర్రిజాలు కవ్వామూన్ అలన్ నిసా, స్త్రీలకు పై పురుషులకు ఒక బాధ్యత, ఒక గొప్పతనం ఇవ్వడం జరిగింది అని అల్లాహ్ తఆలా తెలిపాడు కదా. దాని కారణంగా కొందరు ఏం చేస్తారు? చాలా చిత్కవాదుతారు, చాలా అన్యాయం దౌర్జన్యాలు చేస్తారు. అలాంటి వారు ఒక్కసారి ఈ ఆయతను చదువుకోవాలి. ఇదే సూరతు తలాక్ అనే ఆయత నెంబర్ 12 చివరి ఆయత్. అల్లాహ్ అల్లది ఖలక సబ్అ సమావాతి వమినల్ అర్ది మిథ్లహున్, ఆయనే సప్తాకాశాలను అలాంటివే భూములను సృష్టించినవాడు. నీ చేతిలో ఏమున్నది? విడాకుల తుపాకీ నా చేతిలో ఉన్నది అని అనుకుంటున్నావా? నేను మొగోడిని సంపాదించి పెడుతున్నానని అనుకుంటున్నావా? ఏ అల్లా నిన్ను పుట్టించాడో ఆ అల్లా
ఏడు ఆకాశాలను, ఏడు భూములను, వాటి మధ్యలో ఉన్న సమస్తాన్ని పుట్టించిన వాడు ఆ అల్లాహు తాలా. అతనికి ఎంత శక్తి ఉన్నదో ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. యతనజ్జలుల్ అమ్రు బైనహున్, ఆయన ఆజ్ఞ వాటి మధ్య అవతరిస్తుంది. ఓ మనిషి, అల్లా నీకు ఇచ్చిన ఆజ్ఞను నువ్వు పాటించడం లేదు. ఈ సృష్టి ఎంత పెద్దగా ఉన్నదో ఒక్కసారి ఆలోచించు. ఏడు ఆకాశాలు, ఏడు భూములు, వాటిలో ఉన్న సర్వం అల్లా వాటి మధ్యలో కూడా తన యొక్క ఆజ్ఞను అవతరింపజేస్తూ ఉంటాడు. అవి అల్లా యొక్క ఆజ్ఞను పాటిస్తాయి. అవి ఒకవేళ అల్లా ఆజ్ఞను పాటించకుంటే మనిషి జీవితమే ఇక్కడ దుర్భరమైపోతుంది. ఆ వెంటనే మళ్ళీ గమనించండి, ఇన్నల్లాహ అలా కుల్లి షైఇన్ ఖదీర్. అల్లాహ్ అన్నింటిపై అధికారం కలిగి ఉన్నాడు. అల్లాహ్, అతని శక్తి, అతని అధికారం, అతని యొక్క కుదరత్ అంతకంటే ఇంకా ఎక్కువ ఎవరైనా ఉండగలుగుతుందా? అన్నల్లాహ్. కానీ ఇక్కడ విషయం గమనించండి, లితఅలము అన్నల్లాహ అలా కుల్లి షైఇన్ ఖదీర్. అల్లాహ్ అన్నింటిపై అధికారం కలిగి ఉన్నాడని, ఇంకా అల్లాహ్ తన జ్ఞానంతో అన్నింటినీ పరివేష్టించి ఉన్నాడని మీరు తెలుసుకోవటానికి మనం తెలుసుకుంటున్నామా ఈరోజు? ఈ జ్ఞానం పొందామా? అల్లాహ్ ఎంతటి గొప్ప శక్తి గలవాడు. నాకు ఉన్న శక్తిని నేను ఉపయోగించి నాకంటే చిన్నవారిపై నేను ఏదైనా వారికి బాధ కలిగిస్తున్నాను అంటే, మరి నాకంటే ఎక్కువ శక్తి గలవాడైన అల్లాహ్ నన్ను చూస్తున్నాడు, నాతో లెక్క తీసుకుంటాడు అని భయం చెందుతామా మనం? నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి విషయాలను కూడా చదవాలి, గ్రహించాలి, నమ్మాలి, విశ్వసించాలి, మన జీవితాలను బాగుపరుచుకునే ప్రయత్నం చేయాలి. ఇన్షాల్లా వచ్చే క్లాస్లో సూరా యొక్క తిలావత్, ముఖ్య పదాల భావం మరియు వ్యాఖ్యానం, గుణపాఠాలు ఇంకా వివరంగా తెలుసుకుందాము. కానీ నా యొక్క అసలు ఉద్దేశం ఈరోజు ఏముండిందంటే, ఈ కొన్ని ఏ విషయాల పట్లనైతే మనం శ్రద్ధ ఇవ్వమో అలాంటి విషయాల గురించి ముఖ్యంగా మీకు తెలియజేయాలి అని. జజాకుముల్లాహు ఖైరా.